ట్రాన్స్ సినిమా చూసారా మీరు? ఒకవేళ చూడకపోతే ఖచ్చితంగా చూడండి. ఇప్పుడు నేను చెప్పబోయే సంఘటన ఆ ట్రాన్స్ సినిమాలో ఏదైతే జరిగిందో అలాంటి మ్యాజికల్ ఇష్యూ అన్నమాట. అయితే ఒకే ఒక సంఘటన అందులో ఉండదు. ఇప్పుడు నేను చెప్పబోతున్న సంఘటన లేకపోయినప్పటికీ కూడా ఈ పాస్టర్స్ అలాగే మంత్రాలు, మాయలు, ఈ బురిడీలు, తంత్రాలు ఇవన్నీ కూడా ఎలా ప్రజల్ని మోసం చేస్తూ ఉన్నాయి, ఎలా పక్కదావు పట్టిస్తూ ఉన్నాయి, ఎలాంటి అకృత్యాలకి పాల్పడుతూ ఉన్నాయి అనే దానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ మీకు ఆ మూవీ. ఆ మూవీ చూడండి. ఆ మూవీలో ఖచ్చితంగా మనల్ని ఎలా మోసం చేస్తారు, నమ్మకాన్ని ఎలా మోసం చేసి వాళ్ళు ఎన్కేజ్ చేసుకుంటారు అనేది అయితే మీకు చాలా క్లియర్గా కనిపిస్తుంది. అయితే ఇప్పుడు నేను చెప్పబోయే సంఘటన ఒక పాస్టర్కి సంబంధించింది. కామవరపు కోట, కళ్ళ చెరువు అనే ప్రాంతానికి సంబంధించిన చౌటుపల్లి రాంబాబు అనే వ్యక్తి ఒక పాస్టర్గా అవతారం ఎత్తాడు. ఇలాంటి వాళ్ళు కోకొల్లలు పుట్టుకొస్తూ ఉన్నారు. ఈ మధ్య కాలంలో అయితే మరీ దారుణంగా మనం గత నెలలో చూసుకుంటే ఒక గిరిజన అమ్మాయికి సంబంధించి హాస్టల్లో ట్యూషన్ చెప్తానని అమ్మాయిని తీసుకుని వెళ్ళి దాదాపు 10-14 రోజుల పాటు అమ్మాయిని అత్యాచారం చేసి గర్భవతిని చేశాడు ఒక వెధవ. ఇప్పుడు కూడా సేమ్ ఇలాంటి సంఘటన జరిగింది. కాకపోతే ఇది ఇంకా దారుణంగా ఉంది. అసలు ఒక్కసారి చేస్తేనే అది చాలా పెద్ద తప్పు, నేరము, పోక్సో చట్టాలు ఉంటాయి, ఆ ప్రాణానికి హాని కలుగుతుంది. అలాంటిది 14 ఏళ్ల చిన్నారిని అత్యంత దారుణంగా ప్రతిరోజు కూడా వాడికి మూడొచ్చిన ప్రతిసారి కూడా అమ్మాయిని అత్యాచారం చేసి ప్రతి నెల కూడా గర్భవతి కాకుండా ఆ పిల్లకి గర్భనిరోధక మాత్రల్ని ఇస్తూ పోతూ ఉన్నాడు. ఇలాగ కొన్ని నెలల పాటు చేయడంతో అమ్మాయి ఈరోజు పూర్తిగా గర్భస్రావం జరిగి విపరీతమైన ఓవర్ బ్లీడింగ్ అయ్యి ఈరోజు ప్రాణాపాయ స్థితిలో కొట్టుకుంటూ ఉంటే అమ్మాయిని హాస్పిటల్కి తరలించారు. ప్రస్తుత పరిస్థితి ఎలా ఉందన్నది తెలియదు మనకి. బట్ ఈ సంఘటన మాత్రము నిజంగానే చాలా మందికి కళ్ళు తెరిపించాల్సిన సంఘటన. దయచేసి ఎప్పుడైనా ఫాస్టర్లు కానీ, బాబాలు కానీ, ఇలాంటి మాంత్రికులు, తాంత్రికులు కానీ మీ ఇంటికి వస్తాము, మేము గదిలో పెట్టి మీ అమ్మాయికి సంబంధించిన లేదా మీ భార్యలే కావచ్చు, వాళ్ళకి సంబంధించిన దయ్యాన్ని వదిలిస్తాము, లేకపోతే వాళ్ళకున్న క్షుద్ర పీడి శక్తుల్ని వదిలిస్తాము అని మీరు గడులు పెట్టి మీరు బయట ఉండండి, మేము లోపల గట్టిగా అరిచినా కొట్టినా కూడా మీరు ఆ శబ్దానికి లోపలికి రావద్దు, కాసేపు దయ్యాలు పోతాయి కాబట్టి అట్లానే అరుస్తారు, లేదా పాస్టర్స్ అంతే సైతాన్ పోతుంది కాబట్టి అలానే అరుస్తారు, మీరు అసలు పట్టించుకోవద్దు, మీరు మళ్ళీ వచ్చారంటే అది వెళ్ళదు అని ఇలా భయపెట్టి అత్యంత దారుణంగా వాళ్ళు చేసే అకృత్యాలు ఏంటంటే లైంగిక దాడులు. దయచేసి వీటిని నమ్మకండి. ఇవి రోజుకి ప్రతిరోజు కూడా ఏదో ఒక ప్రాంతంలోనే మనం చూస్తూనే ఉన్నాం. రోజు చెప్పడానికి అసలు అసహ్యం వేస్తుంది, ఒక భయం వేస్తుంది, ప్రజల్ని భయపెడుతున్నామా అని ఒక ఆలోచన వచ్చినప్పటికీ కూడా అవేర్నెస్ వస్తుందేమో అని ఆలోచిస్తుంటే అవేర్నెస్ ఎక్కడ రావడం లేదు. దయచేసి ఇలాంటి వాళ్ళని నమ్మకండి. ఈరోజు జరిగిన ఈ సంఘటన వాళ్ళిద్దరు కూలి పని చేసుకుంటారు, అమ్మా నాన్న ఇద్దరు కూడాను కూలి పనులకు డైలీ వారి కూలి పనులకు వెళ్తూ ఉంటారు. ఏదో వాళ్ళకున్న కష్టాలు పోవాలి, కాస్త అందరికీ అనారోగ్యంగా ఉంటుంది, ఈ బాధలోనే వాళ్ళు వీడు ఏదో ప్రేయర్ చేస్తాను అని చెప్పేసానంటే వాడు కాడికి కట్టుకున్న ఏదో ఒక చర్చ్ ఉంటుంది కదా, వీళ్ళు ఎక్కడెక్కడ గుడారాలు వేసి చర్చిలని ఒక పేరుతో నడుపుతూ ఉంటారు. ఈ మొత్తం వీళ్ళందరూ కూడా పిచ్చోళ్ళలాగా అక్కడికి వెళ్తూ ఉంటారు. అలాగ నమ్మించడంతో వీళ్ళు నిజంగానే పాస్టర్ అయ్యే పూజలు చేస్తాడేమో, చేస్తే మన తలరాత మారిపోతుంది అని చెప్పేసి అతనితోని ప్రార్థనలు చేయించుకుంటూ ఉన్నారు. ఈ ప్రార్థనల పేరుతోనే తల్లిదండ్రులు లేని టైంలో కూడా వాడి ఇంటికి రావడము, ఆ పాపను అట్లా చెరచడం, లేదా ఆ చర్చికి తీసుకెళ్ళడం, అక్కడ చేర్చడం, ఇలా ప్రతి నెల ఇదే పనిగా చేస్తూ ఉన్నాడు. మొత్తానికి ఈ ఉదంతం అయితే బయటపడేటప్పటికి తల్లిదండ్రులకి ఇప్పుడు కళ్ళు తెరుచుకున్నారు. ఇంక ఉపయోగం ఏముంటుందో, ఆల్రెడీ జరగాల్సిన దారుణం అంతా కూడా జరిగిపోయింది, లాస్ మొత్తం ఎవరు కూడా బేర్ చేయలేదు. అది ఆ చిన్నారి ప్రాణాపాయ స్థితి, అసలు ప్రాణాలతో ఇప్పుడు పోరాడుతూ ఉంది. ఇలాంటి వాడిని ఎలా శిక్షించాలి అనేది మీరు ఒకసారి దయచేసి మెసేజ్ కామెంట్ రూపంలో కామెంట్ అయితే పెట్టండి. దయచేసి ఇవేవి నమ్మకండి, దయచేసి అప్రమత్తంగా ఉండండి. ఆడపిల్లల్ని ముఖ్యంగా ఏ మగాడి దగ్గర కూడా విడిచి వెళ్ళవద్దు. దయచేసి ఇప్పుడు ఈ రోజుల్లో భద్రత లేదు, అసలు తండ్రిని కూడా నమ్మలేనంత దారుణమైన పరిస్థితులు ఉంటూ ఉన్నాయి. అలా అని ప్రతి ఒక్కరిని అనుమానించడం కాదు, బట్ ఈ రోజుల్లో మాత్రం ఎక్కడ చూసినా ఇవే దారుణాలు జరుగుతూ ఉన్నాయి. ఆడపిల్లకి దయచేసి భద్రత కల్పించండి, తల్లులు కూడా అప్రమత్తంగా ఉండండి. ఇలాంటి వెధవల దగ్గర చిన్నారి పిల్లల్ని విడిచిపెట్టి వెళ్ళకండి అసలు ఎట్టి పరిస్థితుల్లో. మీకు అవసరం ఉంది అని అనుకుంటే ఇంట్లో జాగ్రత్తగా ఉండమని బయట నుంచి డోర్ లాక్ చేసుకుని వెళ్ళడమో, లేదా వాళ్ళకు ఒక అమ్మమ్మనో ఎవరో ఒకరిని కాపలా పెట్టి వెళ్ళడమో చేయండి తప్ప మీకు ఎంత అత్యవసర పరిస్థితులు ఉన్నా కూడా పిల్లల్ని మాత్రం విడిచిపెట్టి వెళ్ళొద్దు.